ఇన్ని సమస్యల నుంచి తప్పించుకున్నానని సంతోషపడుతున్నారా? మన కుటుంబాన్ని నాశనం చేయాలనే కంకణం కట్టుకుంది ఆ ఆనంది. కాని దాన్ని ఇంట్లోకి రానివ్వకుండా నా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. ఈ సమయంలో మీ తోడు లేకపోవటం నా దురదృష్టం. అయినా మీ ఆశీస్సులు అండదండలు నాకుంటాయని ఆశిస్తున్నాను. ఏంటిది? ఏంటి అరిష్టం? దీపం కొండెక్కింది. ఎక్స్క్యూజ్ మీ. రండి. మీరు? నేను అడ్వకేట్ని. నా పేరు సత్యవతి. మాకు ఏ లాయర్తో పనిలేదే. కానీ నాకు మీతో పనుంది. మాతో పనేంటి? ఆనంది అశ్విన్ల గురించి మాట్లాడడానికొచ్చాను. ఓహో, ఇంకో నాటకం మొదలుపెట్టిందా? అందుకే అది మిమ్మల్ని పంపించిందా? న్యాయ పోరాటం చేయడం తన హక్కు. చూడండి, మీ హక్కులు అధికారాలు ఇక్కడ పనిచేయవు. నువ్వు ఏ హక్కుతో ఇంట్లో ఉంటున్నావో చెప్పు. చూడండి, అందరికీ చెప్పిన సమాధానం మీకు చెప్తున్నాను. ఆనంది నా కోడలు కాదు. దానికి ఇంట్లో చోటు లేదు. నా నిర్ణయం మారదు. మారి తీరాలి. మీరిలా అంటే చట్టం ఊరుకోదు. ఆనంది మీ కొడుకు భార్య. వాళ్ళని కలిసుండొద్దని నేను అనలేదే. అయితే ఆనందిని లోపలికి రానివ్వండి. తనిక నుండి ఈ ఇంట్లోనే ఉంటుంది. అవునా? ఏది? అడుగు లోపల పెట్టమనండి, చూస్తాను. ఆనంది, ఏయ్, ఆగవే. ఏ ఆనంది, అడుగు లోపల పెట్టావో మర్యాదగా ఉండదు. ఏంటమ్మా, నా ముందే బెదిరిస్తున్నారా? బెదిరిస్తున్నది నేనా మీరా? హక్కు, అధికారం, చట్టం అని బెదిరిస్తోంది ఎవరు? ఆ చూడండి, ఇది చాలా చిన్న సమస్య. పెద్ద చేసుకోకండి. అవునా? సరే, నేనడిగే ఒకే ఒక్క మాటకి ఆనంది సరైన సమాధానం చెప్తే లోపలికి రానిస్తాను. అడగండి. నీ కడుపులో బిడ్డకి తండ్రి నా కొడుకా? కాదు. అలాంటప్పుడు ఏ హక్కుతో నా ఇంట్లోకి వస్తావానంది? అశ్విన్ ఆనంది గురించి తెలిసే పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు, ఆనంది అశ్విన్ని పెళ్లి చేసుకోమని ఎక్కడా ఫోర్స్ చేయలేదు. అశ్విని ఆనందికి తెలియకుండా తనకి బలవంతంగా తాళి కట్టాడు. ఇప్పుడు మీరు ఆనందిని ఇంట్లోకి రానివ్వకపోయినా, కోడలిగా అంగీకరించకపోయినా, తన మెడలో బలవంతంగా తాళి కట్టినా మీ కొడుకే నేరస్తుడవుతాడు. అయితే వాణ్ణేమైనా చేసుకోండి. నేను మాత్రం దీన్ని నా ఇంట్లోకి రానివ్వను. ఇది నా ఇల్లు. నా ఇంట్లోకి ఎవరిని రానివ్వాలి, ఎవరిని రానివ్వకూడదనేది నా ఇష్టం. అది నా హక్కు. కాదు, ఇది మీ ఇల్లు మాత్రమే కాదు, అశ్విన్ వాళ్ళ నాన్నగారిది కూడా. సో ఈ ఇంట్లో అశ్విన్కి కూడా సగం వాటా ఉంటుంది. అయ్యో అయ్యో అయ్యో! ఏమే ఆనంది, నా కొడుకుని నా నుంచి లాక్కున్నావు. అది చాలక నా ఇంటి మీద కూడా కన్నేశావా? నువ్వు అసలు మనిషివేనా? ఛీ, ఏం బ్రతికేనిది? అమ్మా, మాట్లాడని అశ్విన్. ఆవిడ ఏం మాట్లాడాలనుకుంటున్నారో అంతా మాట్లాడనివ్వండి.
అలా మాట్లాడితే అయినా అట్లీస్ట్ ఆవిడ మనసులో కాస్త భారం తీరుతుంది, బాధ తగ్గుతుంది. బట్ వన్ థింగ్, మీరెంత మాట్లాడినా ఆనందిని లోపలికి రానివ్వక తప్పదు. అంటే గెలుపు ఆనందిదే అమ్మా. గెలుస్తుంది గెలుస్తుంది, ఎందుకు గెలవదు? అమ్మ ఎంతమంది ముందు అవమాన పాలైనా పర్వాలేదు, కానీ ఆనందిని మాత్రం ఎవరూ ఏమీ అనకూడదని ఆలోచించే ఇలాంటి కసాయి కొడుకు ఉన్నంత వరకు ఇది గెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా? ఈ ఆనంది ప్లాన్ మొత్తం ఆస్తి కోసం. ఆనంది, అశ్విన్, మీరిద్దరూ లోపలికెళ్ళండి. పదానంది. ఏయ్, లోపలికి వెళ్ళావో? అశ్విన్, నో, ఈ ఆనంది ఇంట్లోకి రావడానికి వీల్లేదు. బావా, అత్తయ్య మాట కాదని చాలా తప్పు చేస్తున్నావు. ఏయ్, నోరు మూసుకుని తప్పుకో. ఆ ఏం చేస్తావురా? ఆ కొడతావా? కొడతావా? ఈ దిక్కుమాలిన దానికోసం తులసిని కొడతావా? ఏ ఆనంది, పోవే ఇక్కడి నుంచి. ప్రెగ్నెంట్ అని చూడకుండా అలా తోస్తారేంటమ్మా? లేకపోతే దీనికి సీమంతం చేసి పురుడు పోసి దీని పిల్లలకి సేవలు చేయాలా? అలాంటివి మాత్రం నా దగ్గర జరగవు. మీరు అడ్డుపడిన ప్రొసీజర్ ఆగదు. ఆనంది మీ ఇంట్లోకొచ్చి తీరుతుంది. ఎవరైనా అడ్డొస్తే ఆ వస్తే ఏం చేస్తారు? ఆ ఏం చేస్తారు? చూస్తారా? అంత ముచ్చటగా ఉందా? సరే, మీ ఇష్టమైతే ఒకసారి అటు చూడండి. అత్తయ్య, పోలీసులు వాళ్ళు వచ్చినంత మాత్రాన భయపడతామా ఏంటి? ఉండు, వాళ్ళ సంగతి చెప్తాను. ఆగండి. ఏయ్ తప్పుకో. తప్పుకోను. తప్పుకో. తప్పుకోను. మీరు వెనక్కి వెళ్ళిపోండి. ఎస్ఐని నా మీదే చెయ్యేస్తావా? నిన్ను తులసి. ఏ ఆనంది, ఏంటి ఇది? ఆ నా మేనకోడల్ని నా కళ్ళ ముందే ఇలా పోలీసులతో కొట్టిస్తావా? ఇంకేం చేస్తావే? అరెస్ట్ చేయిస్తావా? చేయించు. ఎస్ఐ గారు రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి. నన్ను నా మేనకోడల్ని అరెస్ట్ చేయండి. ఇలాంటి చేతకాని కొడుకుని కన్నందుకు నాకు ఈ శిక్ష పడాల్సిందే. రండి, అరెస్ట్ చేయండి. అత్తయ్య, ఉండండి అత్తయ్య, దయచేసి ఆవేశపడకండి, ఆగండి. ఇంకా ఏంటే ఆగేది? నా కుటుంబం పరువు మొత్తం తీసేసి ఇప్పుడు ఏమీ తెలియదాల్లా నాటకాలు ఆడుతున్నావా? లేదత్తయ్య. ఇప్పుడేంటి? నువ్వు నీ మొగుడు నా ఇంట్లో ఉండాలి, అంతేనా? సరే ఉండండి.